హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీ అయ్యి నేను ఈ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అండ్ లాస్ట్ వీడియో పెట్టినా కూడా అది హడావుడిగా పెట్టేశాను అనమాట. చాలా రోజులు అయిపోయింది అని చెప్పి. బట్ ఇది కొంచెం లీజర్గా టైం తీసుకొని ఎడిట్ చేస్తున్నాను. సో ఇది లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగు. మేము ఊరు నుంచి హైదరాబాద్ మా ఇంటికి వచ్చిన రోజు అనమాట. సో నేను లాస్ట్ ఎక్కడైతే ఎండ్ చేశానో దాని కంటిన్యూషన్ ఇది. సో వచ్చిన దగ్గర నుంచి అంటే 4 months తర్వాత వచ్చాం కాబట్టి చాలా దుమ్ము ఉంది. అండ్ నేను ఒక్కదాన్ని చేసినా కూడా అవ్వదన్నమాట. అండ్ ఎవరిని పిలవటానికి కూడా లేదు, బికాజ్ మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి. సో అన్నీ కూడా ఇక క్లీన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. వచ్చిన దగ్గర నుంచి నాకన్నా కూడా తమ్ముడు అండ్ ఆయన కూడా బాగా చేశారు ఈసారి పని. అండ్ ఇక్కడ ఇలా చిటికి వేస్తే పని అయిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది. బట్ దీని వెనక కష్టం, వీటిని దులిపి ఆ రూమ్ క్లీన్ చేసి అవన్నీ డస్టింగ్ చేసి అదంతా వేయటానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఈ చిటిక వెనక ఒక 3 to 4 hours కష్టం ఉందన్నమాట. మేము 6 o'clock అలా వస్తే నాకు అది క్లీన్ పైన అది కూడా బాగా కూడా కాదు, పైన క్లీన్ చేసేసరికి 9 అలా అయిపోయింది. సో ప్రజెంట్ పైన ఊడ్చుకుని తుడుచుకున్నాము ఆ రోజుకైతే. సో నెక్స్ట్ డే నుంచి మెయిన్ వచ్చామని చెప్పాను అనమాట. సో ఇది కంప్యూటర్ టేబుల్ ఎవరిది వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. అది వీటి మీద చాలా డస్ట్ ఉంది, బట్ నాకు హెల్ప్ చేశారనమాట. చాలా హెల్ప్ చేశారు వీళ్ళిద్దరైతే. ఆ 2 టేబుల్స్ క్లీన్ చేసుకున్నారు. మా తమ్ముడైతే ఆ 2 rooms కూడా పాపం ఊడ్చిపెట్టాడు అనమాట, నేను అవన్నీ డస్టింగ్ అవన్నీ చేస్తుంటే. సో పాపం వాడు కూడా చాలా హెల్ప్ చేశాడు. అండ్ ఫైనల్గా ఇల్లు మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి కొంచెం ఇలా ఈ డిఫ్యూజర్ అనేది ఆన్ చేస్తున్నాను, కొంచెం ఒక రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ కోసం అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే మేము వచ్చిన తర్వాత రోజు. సో ఆ ముందు రోజు ఏంటంటే అస్సలు నిద్ర పట్టలేదు. చాలా రోజులు అయిపోయింది, ప్లేస్ చేంజ్ అయిపోయేసరికి నిద్ర పట్టలేదు. అండ్ దట్టు ఈ పని ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలని మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట. సో అంతగా నిద్ర పట్టలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పడుకోలేదు అండ్ ప్లెజెంట్గా పడుకోలేదు అనమాట. ఎర్లీగానే మెలకు వచ్చేసింది. అండ్ క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. ముందు రోజు వర్షం పడింది కాబట్టి, అండ్ నైట్ కూడా ఫుల్ పడింది అనమాట. సో ఇంకా పని స్టార్ట్ చేసేయాలి అని చెప్పి ఎర్లీగా లేచేసాను. అండ్ చూసారా నా చెట్లు అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక సర్దటం స్టార్ట్ చేశాను. మార్నింగే సర్దటం స్టార్ట్ చేశాను అనమాట. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా కాదు, అసలు బ్రష్ కూడా చేయకుండానే స్టార్ట్ చేసేసాను. అండ్ చాలా లగేజ్ ఉంది. అండ్ అక్కడ నుంచి తీసుకొచ్చిన నైట్ ఏమీ సర్దలేదు, బికాజ్ అసలు ఓపెన్ చేయలేదన్నమాట. ఇల్లంతా డస్ట్గా ఉందని చెప్పి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆంటీ అండ్ మమ్మీ ఇద్దరు పంపించినవి అనమాట. అన్నీ బియ్యంతో సహా. అంటే ఇక్కడికి వచ్చాక బియ్యం ఉంటే లేదో అని చెప్పి మమ్మీ వాళ్ళు బియ్యం కూడా వేసి పంపించారు. కర్రీస్, పికిల్స్, కొంచెం స్నాక్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇచ్చి పంపించారనమాట. అండ్ నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తెచ్చుకునే ఏంటి అంటే కరివేపాకు అండ్ మునగాకు ఖచ్చితంగా తెచ్చుకుంటాను. అండ్ అలాగే ఈసారి డాడీ గోంగూర కూడా తీసుకొచ్చారనమాట. నేను లాస్ట్ ఎప్పుడు వ్లాగ్లో చూపించాను కదా, మ్యాంగో ఫామ్లో గోంగూర కూడా ఉందని. సో అవన్నమాట ఈ లీఫీ వెజిటేబుల్స్.
సో ఫైనల్గా అన్నీ కొంచెం కొంచెం నిదానంగా సర్దుకుంటూ వేటుకు అయ్యి ప్యాక్ చేసుకుంటూ వచ్చానమాట. స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇదైతే మామిడి తాండ్ర. సో చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక ఇయర్ లాంగ్ కూడా మ్యాంగో టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇవైతే పికిల్స్ మమ్మీ ఇచ్చారనమాట. అల్లం పచ్చడి అయితే ఆంటీ ఇచ్చారు. రిమైనింగ్ అన్నీ కూడా మమ్మీ మ్యాంగో, లెమన్, ఇంకా సంథింగ్ పికిల్స్ అన్నీ. అండ్ ఈవెన్ పాలు కూడా అక్కడి నుంచే మమ్మీయే ఇచ్చి పంపించారు. సో రాగానే తెచ్చుకోవడానికి ఓపిక ఉండదు కదా. అండ్ చూసారా, ఆ కిచెన్ ఇంకా అలానే ఉంది, ఏమీ చేయలేదు. సో ఇంకా చాలా కొంచెం సర్దుకొని ఇక కాఫీ తాగడానికి వచ్చేసాను అనమాట. ఆయన కూడా లేచేశారు అప్పటికి. సో ఇద్దరికి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. సో అసలు మైండ్ పోతుంది ఆ దుమ్మును చూసి. ఎక్కడేం పెట్టాలి, ఏం చేయాలి, అసలు ఏం అర్థం కాలేదన్నమాట. సో ఫైనల్గా కాఫీ తాగేసాను. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా, అంటే తమ్ముడికి ఆయనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను అనమాట. అండ్ నాకైతే జస్ట్ కాఫీ తాగాను అంతే. బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినాలి అని అనిపించలేదు. సో ఇక్కడ ఫైనల్గా సర్దటం మళ్ళీ స్టార్ట్ చేసేసాను. అండ్ ఈ చూపించే ఏ ఒక్కటి కూడా నేను అక్కడ తీసుకెళ్ళానే కానీ ఏ ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. యూజ్లెస్ అనమాట తీసుకెళ్ళటం అయితే. శారీస్ ఇంత ఫస్ట్ చూపించాను కదా, వేస్ట్ బెల్ట్స్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అవన్నీ. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట, అసలు వేసుకోలేదు. ఎలా తీసుకువెళ్ళానో అలానే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సర్దుకుంటున్నాను అనమాట. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం 11:30 అవుతుంది. అండ్ ఇది మేము నిన్న నైట్ వచ్చాము కదా. సో మార్నింగ్ 11:30 అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నిన్న ఆంటీ ఏమంటారు ఆవళ్ళు అండ్ అలాగే సేమియా పాయసం 2 ఇచ్చి పంపించారు. సో అవే తినేసాము. సో నాకైతే అసలు ఏం తినాలని అనిపించలేదు. ఈ పని ఇదంతా చూసి అక్కడ చూసి ముందుది అయిపోవాలి అన్నట్లు అయిందనమాట. ఆకలి అయితే నాకు అసలు వేయలేదు. వాళ్ళిద్దరికి పెట్టేశాను. సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. అండ్ అసలు ఇప్పుడు నా ఇల్లు చూస్తే ఎంత క్లమ్జీగా ఉన్నాయంటే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ బ్యాగ్లు, అక్కడ ఆపోజిట్ అవన్నీ, అండ్ ఆల్మోస్ట్ ఒక 3 బ్యాగ్స్ సర్దేశాను. సారీ, ఒక 2 బ్యాగ్స్ సర్దేశాను. అండ్ ఇంకా ఇక్కడ ఇది ఉంది, సూట్ కేసు ఉంది, అండ్ ఇంకొక 1 బ్యాగ్ ఉంది. ఇవన్నీ సర్దాలి. అండ్ దానికంటే ముందు రైస్ కూడా వండుకోవాలన్నమాట. కర్రీస్ అయితే ఏమి వండే పని లేదు. ఆంటీ బెండకాయ ఫ్రై అండ్ మమ్మీ ఏమో దొండకాయ ఫ్రై ఇచ్చి పంపించారు. సో వాటితో అడ్జస్ట్ అయిపోతాము. నైట్ ఏంటంటే నైట్ తిందాము అని చెప్పి అవి పంపించారు. నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాము అనమాట. ఇదంతా సర్దుకుని మీరు చేసుకోలేరులే రమ్మంటే వెళ్ళాము. సో అది. అండ్ అసలు ఈ క్లమ్జీనెస్ అంతా క్లియర్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందో తెలియదు. సో మెయిన్ అయితే వచ్చేయమన్నాను, బికాజ్ ఆయన ఊరుకోవట్లేదు అనమాట నేను చేస్తానని చెప్తే. సో కాదు, మెయిన్ రమ్మను, ఇదంతా చేస్తుందిలే, తనే చేస్తుంది అని చెప్పారు. అందుకనే నైట్ పైన చేసేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ నైట్ క్లియర్ చేసేసాను. బట్ ఇంకొంచెం ఉంటుంది కదా, చాలా రోజుల నుంచి ఉన్న దుమ్ము ఉంటుంది కదా. సో అది ఒక వారం రోజు తుడిస్తే కానీ ఒక వారం రోజులకి మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. సో అది. అండ్ బాల్కనీ అయితే అస్సలు ఇంకా పట్టుకోలేదు అది, బికాజ్ చాలా టైం పడుతుంది. అదంతా ఆకులు అవన్నీ రాలిపోయి ఉన్నాయి. అండ్ ఏమంటారు డ్రైనేజ్ బ్లాక్ ఉంటుంది కదా వాటర్ పోవటానికి, అదంతా బ్లాక్ అయిపోయింది. సో అదంతా కూడా క్లియర్ చేయాలి. సో అదైతే అలానే ఉంది, చూసారు కదా, అలానే ఉంది. అండ్ ఈ ఆకుకూరలు ఇవి కూడా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో అది ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్నదైతే. అండ్ ఆల్మోస్ట్ ఈ బెడ్ మీద ఉన్న బట్టలు అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి. అండ్ ఒక బ్యాగ్ ఉందని చెప్పాను కదా, ఇదే అనమాట బ్యాగ్ ఉంది. సో అది కూడా క్లియర్ చేయాలి. ఆ సూట్ కేసు ఒకటి క్లియర్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా క్లియర్ చేసేయాలి. సో ఇవన్నీ చాలా వరకు స్కిన్ కేర్ అన్నీ అయిపోయాయి అనమాట. మళ్ళీ కొత్తవి ట్రై చేయాలి, కొత్తవి తీసుకోవాలి.
ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థమైంది కదండి. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. అండ్ నేను ఏదో ఒక వంట అయితే బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఏ వంట షేర్ చేస్తానో తెలీదు, బికాస్ చాలా వంటలు ఉన్నాయన్నమాట. ఒక 3-4 రెసిపీస్ అలా ఉన్నాయి. సో అదైతే మీతో షేర్ చేసుకుంటాను, ఏదో ఒక రెసిపీ అయితే. సో ఇవన్నీ క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు చూపించేది ఏంటంటే, నేను ఇందాక చూపించాను కదా కరివేపాకు అండ్ మునగాకు, గోంగూర ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసి వాటర్ డ్రైన్ అవడానికి ఇలా పెట్టానమాట. సో వీటిని ఇంకా స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. అంటే ఎయిర్ డ్రై అయినా చేసుకోవచ్చు, లేదా సన్ డ్రై అయినా చేసుకోవచ్చు. బట్ నేనైతే ప్యాన్లో వేయించేసి పెడతాను అనమాట, బికాజ్ బయట వర్షాలు పడుతున్నాయి అండ్ ఇంట్లో దుమ్ము ఉంది కాబట్టి. సో వీటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది ఈవినింగ్ టైం అనమాట. సో మేము వచ్చింది వీక్ డేస్. సో వీళ్ళిద్దరికీ వర్క్ ఉందన్నమాట. సో పాపం మార్నింగ్ నుంచి అంటే నైట్ ముందు రోజు జర్నీ చేసి వచ్చినా సరే ఆ రోజు వచ్చాక లాగిన్ అలా అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇక రొటీన్ అనమాట. అండ్ ఇక నేను మార్నింగ్ నుంచి వర్క్ సరిపోయింది, ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాను. సో ఇది మా టీ టైము. సో చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నాను అనమాట నేను ఆ పని చేసేసరికి. అండ్ ఇక టీ తాగాలి అని టీ తాగడానికి ప్రిపేర్ చేస్తున్నాను. సో నా టీ తప్ప ఇది ఏమనుకుంటారు, ఓవర్ యాక్షన్ అనుకుంటారు, ఏమో నాకు తెలియదు, కానీ నా టీ తప్ప మ్యాక్సిమం ఎవరిది నచ్చదనమాట. సో ఎవరిది నచ్చదు, అదేంటో నాకు తెలియదు. ఇంతకుముందు మమ్మీది ఇష్టంగా తాగేదాన్ని, ఇప్పుడు నేను చేసుకోవడం మొదలుపెట్టాక ఇక నాదే ఇష్టంగా ఉందన్నమాట. సో ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 4 months తర్వాత నేను టీ పెడుతున్నాను. సో ఫుల్గా ఎంజాయ్ చేశాను నా టీని అయితే నేను. సో టీ తాగేశాను, సంథింగ్ ఇంకేవో సర్దేసుకున్నాను. ఇది కొంచెం నైట్ అయిపోయిందనమాట, 6:30 అలా అయింది. ఇక మార్నింగ్ ఈవినింగ్ చూపించాను కదా లీవ్స్, అవి మునగాకు కరివేపాకు అవన్నీ ఇక వేయించుతున్నాను అనమాట స్టోర్ చేయడానికి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇలా వేయించి పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా, నేను ఏమంటారు కరివేపాకు, మునగాకు ఇవన్నీ ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను అనమాట. జనరల్గా ఏంటంటే ఎండలో కానీ లేదా ఇంట్లోనే ఎయిర్ డ్రై కానీ చేస్తాను. బట్ ఇంట్లో అంత డస్ట్ ఉంది కాబట్టి నాకు మళ్ళీ డస్ట్ పడిపోద్ది అని చెప్పి ఇలా వేయించేస్తున్నాను అనమాట. కొంచెం థిక్ బాటమ్ ప్యాన్ పెట్టేసుకుని. అండ్ తక్కువ క్వాంటిటీ అయితే నేను మైక్రోవేవ్ చేసేసుకునేదాన్ని. ఎలా చేయాలనేది నేను కరివేపాకు లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. సో అలా చేసేసుకునేదాన్ని. బట్ కొంచెం బల్క్లో ఉంది కాబట్టి ఇలా వేయించుకుంటున్నాను. సో కరివేపాకు అయితే మొత్తం వేయించేసుకున్నాను. అండ్ మునగాకు ఏంటంటే కొంచెం వాటరీగా ఉందన్నమాట, అందుకని ఏంటంటే పైన ఊరికే వేయించి పెట్టాను. రేపు మార్నింగ్ ఇంకొకసారి వేయించుతాను. సో చూపిస్తాను. సో ఇది కరివేపాకు అండ్ చూసారా గలగల సౌండ్ వస్తుంది. సో ఇలా వేయించి పెట్టేసుకుంటాను. అండ్ ఇది మునగాకు అనమాట. కొంచెం ఏంటంటే వేయగానే కొంచెం ఇలా దగ్గరగా అయిపోయింది, అక్కడక్కడ కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి. సో అందుకని ఏంటంటే ఇలా మొత్తం ఇలా చేసేసుకుని ఇక్కడ రేపు మార్నింగ్ ఇంకొకసారి చేశానంటే ఈజీగా అయిపోతుంది. సో ఈ 2 అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే గోంగూర చేస్తానమాట. గోంగూర ఏంటంటే ఆయిల్ వేసేసి ఫ్రై చేసేస్తాను. ఏంటో తెలీదు, ఇలా ఇది ఒక ఓసిడి అయిపోయింది. ఓసిడి అనుకోవాలో నా పిచ్చి అనుకోవాలో తెలియదు. కరివేపాకు అయితే మ్యాక్సిమం నేను బయట కొన్నానమాట. ఎందుకో ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి ఫ్రెష్గా ఇంట్లో తినటం అలవాటు అయ్యో ఏమో తెలియదు. అండ్ మునగాకు అంటే ఇక్కడ దొరకదు కాబట్టి ఇలా ఫ్రై చేసేసుకుని పౌడర్ చేస్తాను. సమ్ న్యూట్రిషనల్ వాల్యూ తగ్గుద్ది, బట్ అంటారు కదా ఎంతలో కొంత బెటర్గా తినాలి అని చెప్పి ఇలా ఆర్గానిక్ అయితే దొరకవు ఇక్కడ. సో అందుకని ఏంటంటే ఇంటి దగ్గర తెచ్చుకుని కొంచెం ఇలా చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో గోంగూర దొరుకుద్ది కానీ ఇంట్లో ఉంది కాబట్టి డాడీ కోసి పంపించారు. అండ్ ఇవైతే ఈ విధంగా ఎప్పుడు కరివేపాకు, మునగాకు మాత్రం ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈవెన్ లాస్ట్ టైం చేసింది కూడా ఇంకా ఉన్నాయి అన్నమాట. సో ఇది మునగాకు పౌడరు. సో ఈ విధంగా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఈవెన్ కరివేపాకు కూడా ఉంది, బట్ పద్దదాకా వెళ్ళాం కాబట్టి వెళ్ళినప్పుడు ఇలా కొంచెం బల్క్లో తెచ్చేసి పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఆ గోంగూర కూడా వేయించుతాను. అండ్ టైం 8 o'clock అయింది, డిన్నర్ టైం అనమాట. సో డిన్నర్కి చేయటానికి ఏమీ లేవు. మార్నింగ్ ఏంటంటే మమ్మీ వాళ్ళ కర్రీ, మమ్మీ అండ్ ఆంటీ కర్రీ ఇచ్చి పంపించారు కాబట్టి సరిపోయింది. అండ్ ఇప్పుడు డిన్నర్కి ఏంటంటే ఉప్మా చేసుకుందాము అనుకుంటున్నాము.
మాకేంటంటే ఉప్మా చేసుకోవాలి అంటే ఎక్కువ వెజ్జీస్ కావాలి. సో అవేమీ లేవు, అవి తేవటానికి ఆయన బయటకు వెళ్ళారనమాట. సో మాకు ఖచ్చితంగా ఉప్మా అంటే వెజ్జీస్ ఉండాలి. సో అవి తెచ్చిన తర్వాత అప్పుడు చేసుకుంటాము. సో మార్నింగ్ తినేసరికి కూడా 3 o'clock అలా అయిపోయింది, అంత ఆకలిగా కూడా ఏమీ లేదు. సో అందుకని ఆయన తెచ్చాక ఆయన కట్ చేసి పెడతా అన్నారనమాట. నేను చేయలేను అన్నాను. చేయలేనంటే కాదు, నేను కట్ చేసి పెడతానులే, నేను చేస్తాను ఈరోజు అని అన్నారు. చూడాలి, కట్ చేసి పెడితే ఈజీగానే ఉప్మా కాబట్టి ఈజీగానే అయిపోతుంది. సో ఆయన వచ్చేలోపు నేను ఆ గోంగూర కూడా వేయించి పెట్టేసుకుంటాను. సో అన్నీ వేయించి పెట్టేసుకున్నాను అనమాట. ఇక అవి స్టోర్ చేసేసుకుంటాను. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి లేకపోతే ఎవరన్నా వచ్చే వరకు కూడా ఇక నాకు సరిపోద్ది. మ్యాక్సిమం కరివేపాకు అయితే కొన్నాను అనమాట. సో ఫైనల్గా వెజిటేబుల్స్ నేనే కట్ చేసుకున్నాను అండ్ ఉప్మా కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన జస్ట్ ఒక 20 minutes ఏమో బయటకు వెళ్ళారు ఆ వెజిటేబుల్స్ తీసుకురావడానికి. ఆలోపే పాపం చాలా కాల్స్ వచ్చాయి. వీక్ డే కాబట్టి ఇంకా అలానే ఉంటుంది. ఇంకా నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదు, ఇక నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చాలామందికి ఏంటంటే ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఏదన్నా ఉప్మా బ్రేక్ఫాస్ట్గా ఉంటే కనుక చాలామంది స్కిప్ చేసేస్తూ ఉంటారు తినటము. బట్ మా ఇంట్లో అందరికీ కూడా ఉప్మా అంటే ఇష్టం అనమాట. సో మాది ఉప్మా ఫ్యామిలీ. సో అందరికీ అంత ఇష్టము. ఉప్మా అంటే ఇంకొంచెం ఎక్కువ తింటాము. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీగా చేసుకుంటాం అనమాట. సో ఈరోజు నా స్టైల్లో ఉప్మా నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది చెప్తాను. జనరల్గా చాలామంది తక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటారు. మేమైతే చాలా దగ్గరలో ఏవైతే వెజిటేబుల్స్ కనిపిస్తే అవన్నీ వేస్తాను. బట్ ఈరోజు కొన్నే వేసాను అనమాట. సో తాలింపు వేసాను, తాలింపులో వేరుశనగ పప్పు వేసాను. సో మామూలుగా అయితే అల్లం కూడా వేస్తాను, అల్లం లేదనమాట. సో అందుకని వేయలేదు. అండ్ దెన్ తాలింపు వేరుశనగపప్పులు అన్నీ వేగిపోయాక వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. లైక్ నేను యాడ్ చేసింది ఈరోజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప వేసాను. బీన్స్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్ కూడా వేస్తాను, బట్ అవన్నీ లేవన్నమాట. సో జస్ట్ 3 యాడ్ చేశాను. సో అవి కొంచెం వేగాక టొమాటోస్ చాలా ఎక్కువ యాడ్ చేసుకుంటాను. సో చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ హీట్ చేసుకున్న వాటర్ని అనేది యాడ్ చేసుకున్నాను. సో ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి ముందే వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వాటర్ కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఉప్మా రవ్వ యాడ్ చేసేయటమే. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక మీరు ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని అందులో మెయిన్గా టొమాటోస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇంకంతే. నేను జనరల్గా కొలత ప్రకారం అయితే ఏమీ చెయ్యను. ఏమంటారు, సుమారుగా అలా ఉంటుంది కదా, సో అలానే చేసేస్తాను మ్యాక్సిమం అన్ని రెసిపీస్ కూడా. సో మాకేంటంటే కొంచెం ఇలా పల్చగా ఉంటేనే ఇష్టము. మరి గట్టిగా మనకి పెళ్ళిళ్ళు అలా పెడతారు కదా, సో అలా గట్టిగా అయితే నాకు ఇష్టం ఉండదు. అండ్ మా ఇంట్లో ఎవరికి కూడా ఇష్టం ఉండదు అనమాట. కొంచెం ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఆరిపోయేసరికి కొంచెం దగ్గర పడుతుంది అనమాట. సో అందుకని కొంచెం అలా ఉండగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను. సో అంతే, టేస్టీ ఉప్మా అనేది రెడీ అయిపోయిందనమాట. సో వచ్చిన 2-3 days కూడా ఇలా ఉప్మాలు చేసుకోవటమే సరిపోయింది. ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమీ లేవు, చేసుకోవడానికి పిండ్లు అవేమీ లేవు కాబట్టి ఇలా ఒక్కరోజు ఒక్కొక్క రకం ఉప్మా చేశాను అనమాట. సో ఆ రోజు బొంబాయి రవ్వతో ఉప్మా చేశాను. సో ఫైనల్గా ఉప్మా చేసేసాను. నేనైతే తినేస్తున్నాను. ఫుల్ ఆకలిగా ఉందన్నమాట. చెప్పాను కదా ఆయన కొంచెం వర్క్ ఉంది అని చెప్పి ఆయన ప్లేట్లో పెట్టించి అక్కడ పెట్టాను. కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఒక 1 స్పూన్ తింటూ ఉంటారనమాట. సో ఇక నేను కూడా పెట్టుకొని తినేస్తున్నాను. సో ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్